కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఖరాబ్ అయిందని చెప్పి మళ్ళీ మూలపడేస్తారు. మళ్ళీ నేను ఇంతకుముందు అంబులెన్స్ ఇచ్చిన ఇక్కడికి వీళ్ళకు కాన్సన్ట్రేటర్స్ ఇచ్చిన, ఆక్సిజన్ మిషన్ ఇచ్చిన, బెడ్స్ ఇచ్చిన, వెంటిలేటర్లు ఇచ్చిన, అంబులెన్స్ ఇచ్చిన, ఐసీయూ ఫెసిలిటీ ఉన్న అంబులెన్స్ కూడా ఇచ్చినాడు. కానీ ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, ఇప్పుడు మేము ఇస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఇష్టపడి కూడా దాన్ని వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అందుకే ఇవాళ డాక్టర్లను ఇంకా పెంచాలని చెప్పి అంతకుముందు ఎయిమ్స్ ఎన్ని ఉండే, అంతకుముందు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎన్ని ఉండే, దేశంలో 7 ఉండే కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఇవాళ బీబీ నగర్తో పాటు దాదాపు 30 ఎయిమ్స్ నిర్మించినాం మనం. మెడికల్ కాలేజ్ 387 మెడికల్ కాలేజ్ ఉండే, మొన్న 780 మెడికల్ కాలేజీలు అయినాయి. 51,000 మాత్రమే మెడికల్ సీట్స్ ఉండే, ఎంబీబీఎస్ సీట్లు. మొన్న 1,18,000 సీట్లు ఇచ్చినాం, ఇవాళ పెంచినాం. 31,000 పీజీ సీట్లు ఉండే, మొన్న 71,000 పీజీ సీట్లు పెంచినాం. అంటే ఇంకా డాక్టర్స్ తయారంటే దేశానికి అవసరం ఉందని చెప్పి మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి నేను మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది, నిర్మాణాలు చేపట్టింది, అన్ని రకాల సౌకర్యాలు ఏర్పడిస్తున్నది. దాన్ని మెయింటైన్ చేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. దాంతోపాటు బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని ప్రాంతాలలో దేవాలయాల మీద దాడులు విపరీతంగా పెరిగినాయి. ఒక దేవాలయం మీద దాడి మర్చిపోకముందే ఇంకో దేవాలయం మీద దాడి జరుగుతూ ఉన్నది. ఎవరికి అడ్డురాని ప్రజలందరూ ఆరాధ్య దైవంగా భావించి ప్రతి సంవత్సరం బోనాల పండుగను నిర్వహించుకున్నటువంటి బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రభుత్వానికి అధికారులకు భయం లేదు. భయం చూపడతాం మేము కూడా. ప్రభుత్వానికి హిందూ దేవాలయాన్ని కూల్స్తే ఏ విధంగా పరిణామాలు ఉత్పన్నమవుతాయో ఇలా బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కూడట్టిరు కదా. ఇలా హిందూ సమాజం అంతా ఒకటైంది. వేలాది మంది యువకులు ఇలా బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కోసం ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎవరైతే గుడిని కూల్చారో ఫస్ట్ అధికారి సస్పెండ్ అయ్యండి. ఫస్ట్ ఆ అధికారిని సస్పెండ్ చేస్తేనే మేము ఆలోచిస్తాం. అరే ఇదే ఇంకా వేరే మతాలకు సంబంధించి కూర్చోద్దాము మీకుందా? రోడ్డు కడ్డంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, ఎన్ని మసీదులు ఉన్నాయి, ఎన్ని చర్చిలు ఉన్నాయి? మేము ఇతర మతస్థులకు కూర్చోమని అంటలేము. అరే హిందూ దేవాలయాలు ప్రాణ కోసం ఎందుకు కూర్చున్నారు? ఇవాళ ఓలికి బోనాల పండుగను పవిత్రంగా జరుపుకుంటున్నారు. భాగ్యనగరం పండుగ వాతావరణం ఉంది. ఈ పరిస్థితిలో కావాలని కుట్రలు చేసి మన పెద్దమ్మ గుడిని కూల్చడము ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే జూబ్లీస్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అలా ముస్లిమ్స్ 22% ఉన్నారు, 30% ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఓట్లు రావాలంటే పెద్దమ్మ గుడిని కూల్చాలి. మీరు గుర్తుంచుకోండి బిడ్డ, జూబ్లీస్ లో హిందువులందరూ ఓట్ బ్యాంక్ మారుతారు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను, మీరు 20% ముస్లిం ఓటు బ్యాంక్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుట్రలో భాగమే, రాష్ట్ర ప్రభుత్వ కుట్రలో భాగమే ఇలా బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని కూల్చారు. వాళ్ళు కేవలం జూబ్లీస్ లో ఒక వర్గం ఓట్ల కోసం, ఆ వర్గం ఓట్ల ద్వారా గెలవడానికే మన పెద్దమ్మ గుడిని కూల్చారు. ఎంత ధైర్యం ఉండాలి మీకు, ఎంత దమ్ము ఉండాలి మీకు పెద్దమ్మ కూల్చడానికి? ఎస్ మేము చేస్తాం. ఇవాళ 80% ఉన్న హిందువుల ఓటు బ్యాంక్ మారుస్తాం. మేము ఈ పెద్దమ్మ గుడి సాక్షి చెప్తున్నాం. మేము 80% ఉన్న హిందువుల ఓటు బ్యాంక్ మారుస్తాం. కాంగ్రెస్ పార్టీ పెద్దమ్మ గుడికి కూల్స్తే ఏ విధంగా గుణపాఠం హిందూ సమాజం చెప్తుందో వాళ్ళ చూపడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది. ఖబర్దార్ నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ హెచ్చరిస్తున్నాను. నేను ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. దీని మీద సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. ఇది జరగకుండా మాత్రం మిమ్మల్ని క్షమించము. అందుకే ఇవాళ చెప్తున్నారు బీసీ రిజర్వేషన్ చెప్తున్నారు. ఇవాళ నేను అంటున్నా బీసీ కామారెడ్డిలో వీళ్ళు ప్రకటించింది బీసీ డిక్లరేషన్. వాళ్ళ జరుగుతున్నది ఏంది? బీసీలకు 5% మాత్రమే ఇచ్చారు, ముస్లింలకు 10% ఇచ్చారు. బీసీలకు 5% ఇచ్చారు. అది కూడా 5% కాదన్న, అంతకుముందే 34% ఉండే స్థానిక ఎన్నికల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ 34% ఉంటే 32% చేసారు. ఇప్పుడు మన ఇంకా 2% తగ్గించారు. సరే వాళ్ళు చెప్పేదాని ప్రకారము బీసీలకు ఇచ్చింది 5%, ముస్లింలకు ఇచ్చింది 10%. దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా, బీసీ డిక్లరేషన్ అంటారా చెప్పండి నాకు? 5% బీసీలకు ఇచ్చి 10% ముస్లింలకు ఇస్తే దీన్ని పక్క ముస్లిం డిక్లరేషన్ అంటారు.
ఇలా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని హిందువులను బీసీలను దగా చేసింది, మోసం చేసింది. మీరు ఇప్పుడు ఇచ్చేది ముస్లిం డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ కాదు మీరు అమలు చేసేది. మీరు కామారెడ్డిలో ఆ రోజే మేము ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం హిందువులైన బీసీలకు 5% ఇస్తారంటే ఒక్క సీట్ రాకపోతుండే, మీకు ఒక్కరికి వెళ్ళకపోతుండే. మీరు అమలు చేసేది ముస్లిం డిక్లరేషన్, బీసీల బూచి పేరుతో ముస్లింలకు న్యాయం చేస్తారు, ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు, బీసీలకు అన్యాయం చేస్తారు. సిగ్గు లేకుండా కొన్ని బీసీ సంఘాలు వాళ్ళు ఏ ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం కొమ్ము కాస్తారు, ఏ ప్రభుత్వం ఉంటే సిగ్గుంటారా వాళ్ళకి కొంచెం అన్నా. బీసీలకు అన్యాయం చేస్తుంది. ఆలోచించండి, మీరు గుండె మీద చేసుకొని దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా, దీన్ని బీసీ డిక్లరేషన్ అంటారా? ఇచ్చేది 5%, 20% వాళ్ళని ఉండనుండే, 10% మొత్తం 32%, 30% 20% ఉంది. ఇప్పుడు వచ్చేది 5%. 5% బీసీలకు ఇచ్చి దీన్ని బీసీ డిక్లరేషన్ అంటారా మీరు? మేము బీసీలు ఉద్ధరిస్తాం, మేము బీసీలను చేస్తాం అంటున్నారు. ఏం చేసేది? అలా 5% ఇచ్చి బిచ్చమేస్తారా మాకేమన్నా? కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అంటారు, మీరు ముస్లిం డిక్లరేషన్ అమలు చేస్తారు. ఇక్కడ దీన్ని ఏం చేయాలి? ఒక ప్లాన్ ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు మెజార్టీ అయిన హిందువులను మైనార్టీగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 100% ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చి 100% ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ హిందువులను మెజార్టీ అయిన హిందువులను మైనార్టీగా చూపెట్టడానికి కుట్రలో భాగమే కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఇదే కదా పరిస్థితి. ఇవాళ మేము మొదటి నుంచి మన లైన్ క్లియర్. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం దేశంలో. నరేంద్ర మోడీ ప్రభుత్వం గుజరాత్లో చేస్తలేరా, మహారాష్ట్ర? నువ్వు తెలంగాణ ఏడిపోయాడు ఫస్ట్, తెలంగాణ ఏడిపోయాడు ఫస్ట్. నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ ఏంది? 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాను. 42% పూర్తి రిజర్వేషన్ బీసీలకు అయ్యి మేము మద్దతు తెలుపుతాం. కానీ బీసీలకు 5% ఇచ్చి మీరు ముస్లిం డిక్లరేషన్ అమలు చేస్తా అంటే 80% అడ్డుకుంటాం. ఇక్కడ అడ్డుకోకుంటే ఈ విషవృక్షము దేశవ్యాప్తంగా నడకపోతుంది. వాళ్ళ ఇదే డిక్లరేషన్ దేశవ్యాప్తంగా అమలు చేస్తారట వీళ్ళు. అంటే ఏంది? దేశవ్యాప్తంగా హిందువులను మైనార్టీలు చేస్తారు, ఓటు బ్యాంక్ కోసం